మీరు బిట్స్‌లోనే గ్రాడ్యుయేటు. కానీ మీ బ్యాక్‌గ్రౌండ్ చాలా పేద కుటుంబం అని కరెక్టేనా? మీది వాస్తవం. చాలా పేద కుటుంబం. వాస్తవం. ఒకసారి చెప్పండి మీ బ్యాక్‌గ్రౌండ్? అంటే మాది హన్మకొండ దగ్గరలో ఉన్నటువంటి వెంగపహాడు గ్రామం. మాదొక సాధారణ రైతు కుటుంబం. వ్యవసాయ కుటుంబం మాది. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని నేను నేను చదువుకుంటూ ఇంటర్మీడియేట్‌లో ఒక స్టేట్ ర్యాంక్ సంపాదించి దాని స్టేట్ తర్వాత ర్యాంక్ ఇంటర్మీడియేట్‌లో. స్టేట్ 9థ్ ర్యాంకర్ నేను. స్టేట్ 9థ్ ఉమ్మడి యాహ్! ఏపీలో. యెస్. ఓకే. స్టేట్ 9థ్ ర్యాంకర్. ఎక్కడ చదువుకున్నారు ఇంటర్మీడియేట్? నేను విజ్ఞాన్‌లో చదువుకున్నా. గుంటూరు విజ్ఞాన్ విజ్ఞాన్. గుంటూరు విజ్ఞాన్. గుంటూరులో చదువుకున్నారా రావు మీరు? రత్తయ్య గారి అచ్చా! కాలేజ్. అప్పుడు ఉమ్మడి ఏపీ కదా అంతా. ఆ! అక్కడే చదువుకున్నాను. దాని తర్వాత నేను బిట్స్ పిలానికి వెళ్ళాను. అక్కడ డ్యూయల్ డిగ్రీ కంప్లీట్ చేసిన. డ్యూయల్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా నాకు జాబ్ వచ్చింది. ఇక్కడ బెంగుళూరులో తర్వాత కొంతకాలం అమెరికాలో పనిచేశాను. పర్మనెంట్‌గా అమెరికాలో సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నా కూడా నేను లేదు నాకు కంపల్సరీ నా పుట్టిన గడ్డకు నేను సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. డబ్బులు రాజకీయాల్లో కొంత అవసరమే. కానీ కేవలం డబ్బుతోనే రాజకీయాలు చేయాలని చాలామంది అనుకుంటున్నారు. నిజంగా ఆ విషయంలో కేసీఆర్ గారికి అసలు అంటే ఎన్ని సార్లు కృతజ్ఞత చెప్పినా తక్కువనే. చాలామంది అసలు ఇక్కడ డబ్బు కూడా రాజకీయం స్టార్ట్ చేసిందే కేసీఆర్ అని కదా వీళ్ళు ప్రచారం చేస్తున్నది. అట్లా తప్పండి. డబ్బులు అందరూ ఖర్చు పెడతాం. హ్మ్. అందరూ ఖర్చు పెడుతున్నారు. నా దగ్గర పెద్దగా డబ్బులు లేవు అని తెలిసి కూడా కేసీఆర్ గారు ఏంటంటే ఇలాంటి నాయకుడు సమాజానికి అవసరం అని చెప్పి భావించి నన్ను పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. ఈరోజు నేను మిగతా వాళ్ళు పెట్టినంత ఖర్చు నేను పెట్టలేకపోవచ్చు. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ దమ్ము ఉన్నది, దుమ్ము లేపే తత్వం ఉన్నది, దద్దరిల్లేలా చేస్తాయి ఎన్నిక అది నాకుంది. కాబట్టి నాకు టికెట్ ఇచ్చాను. మీరు వీధి దీపాల కింద చదువుకున్నారంట. ఎవరో కామెంట్ పెట్టారు. మీ ఇంటర్వ్యూ చేస్తాను ఒక ట్వీట్ పెడితే వాళ్ళు వీధి దీపాల కింద చదువుకున్నారు. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నదా? వీధి దీపాల కింద చదువుకున్నారంటే అప్పుడెప్పుడో రేషనింగం పంతులు వీధి దీపాల కింద చదువుకుని పెద్ద ఆయన అయ్యిండు. వాస్తవానికి మా ఇంట్లో 7వ తరగతి వరకు కరెంట్ లేదు. ఏ సంవత్సరం అది? 2000 అంటే 1997. 1997. 97, 98 ఎందుకు లేదు కరెంట్? అప్పుడు కరెంట్ మామూలుగా ఊర్లో 98, 99 అప్పుడు కరెంట్ కనెక్షన్ తీసుకోవాలంటే 1000 ఎంతో కట్టాలి అప్పటికి. 500 1000 కట్టాలి. అది కట్టే పొజిషన్‌లో కూడా మా ఇంట్లో ఎవరు లేరు. కాబట్టి కరెంటు లేదు. అంటే నేనొక్కడిని కాదు. మా ఊర్లో చాలా కుటుంబాలు అట్లా ఉండే. మేము కూడా అట్లనే ఉన్నాము. అప్పుడు దీపాలతోనే చదువుకునేటువంటి వాళ్ళం. దీపాలతో చదువుకున్నాం. మా ఇంట్లో కనీసం ఒక ఫ్యాన్ లేదు, ఒక టీవీ లేదు, ఏది లేదు. నేను ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టే నాకు వాస్తవానికి భారతీయ జనతా పార్టీలో నేను పనిచేసినప్పుడు నన్ను ఢిల్లీ పోమన్నారు. మినిస్ట్రీకి అడ్వైజర్‌గా పెడతామన్నారు. నేషనల్ మీడియా కమిటీలో మెంబర్‌గా పెడతామన్నారు. అయినా కూడా నేను పోలేదు. నాకు ప్రజలతోనే ఉండడం ఇష్టం. నా వరంగల్ ప్రజలు ఎంతో కొంత సర్వీస్ అందించాలని వరంగల్ ఒక స్మార్ట్ సిటీ అన్నారు కదా! వరంగల్‌లో ఉన్నటువంటి స్లమ్ సిటీని నేను చూపెట్టిన. ఓకే. ప్రపంచానికి. చాలామందికి తెలవదు. నేను గల్లీ తిరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎత్తి చూపిన తర్వాత అప్పుడు అర్థమైంది వరంగల్‌లో ఎన్ని స్లమ్స్ ఉంటాయి అని చెప్పి. నేను వాళ్ళ పక్షాన పోరాడిన, వాళ్ళతో కలిసి జీవించిన. కాబట్టి తప్పకుండా ఇదంతా కూడా చర్చకొస్తది. నేను అంటే ఒకవైపేమో ఈ కోణం. రెండో వైపు ఏంటంటే నేను ఈనాడుకు సెంటర్ పేజ్ ఆర్టికల్స్ రాసేది నేను ఎకానమీ మీద, పబ్లిక్ పాలసీ మీద. అది చూసినటువంటి ఆర్‌సి రెడ్డి వాళ్ళు ఐఏఎస్ నన్ను ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు. నేను గెస్ట్ లెక్చర్స్ ఇచ్చాను చాలా రోజుల పాటు ఆర్‌సి రెడ్డి. తెలంగాణ ఎకానమీ మీద నేను బుక్ రాశాను. ఓకే. ఇంగ్లీష్ బుక్. అప్పటి వరకు తెలంగాణ ఎకానమీ. ఏ సంవత్సరం ఉండేది ఇదంతా? ఇది ఒక 5 ఇయర్స్ బ్యాక్. 5, 6 ఇయర్స్ బ్యాక్. తెలంగాణ ఎకానమీ మీద నేను బుక్ రాస్తే దాంట్లో నుంచి గ్రూప్స్ ఎగ్జామినేషన్స్‌లో ప్రశ్నలు కూడా వచ్చినాయి. ఇట్ ఈస్ ఎ గుడ్ బుక్. ఇట్ ఈస్ ఎ పాపులర్ బుక్. దానికి తోడు ఇంకా 3, 4 బుక్స్ కూడా నేను రాశాను. సో అంటే ఒకవైపు పొలిటికల్ ఫీల్డ్‌లో, పబ్లిక్ లైఫ్‌లో ఉంటూనే ఈ రకంగా అకాడమిక్‌గా కూడా నేను అటు కాంట్రిబ్యూట్ చేస్తూ, ఇటు పాలిటిక్స్‌కి కాంట్రిబ్యూట్ చేస్తూ అంటే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సూటబుల్ అయ్యేటువంటి ఒక ప్రొఫైల్‌ని నేను సంపాదించుకున్నా. అంటే నేను ఎప్పుడూ ఎమ్మెల్సీ కావాలని నేను అనుకోలేదు వాస్తవం చెప్పాలంటే. కానీ అట్లా పనిచేసిర్రు. ఐ వాంటెడ్ టు బి ఎన్ ఎమ్మెల్యే. ఐ వాంటెడ్ టు బి ఎ మాస్ పబ్లిక్ లీడర్. బట్ ఆ ఆపర్చునిటీ త్రుటిలో మిస్ అయింది. నాకు వాస్తవానికి వరంగల్ వెస్ట్‌లో కనుక భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చుంటే నేను ఖచ్చితంగా గెలిచేవాడిని. నేను గెలిచాను. నేను ఒక్కడిని కాదు. నాతో పాటు ఈస్ట్‌లో పోటీ చేసేటటువంటి ఎర్రవెల్లి ప్రదీప్ రావు కూడా గెలిచేది. ఇద్దరం గెలిచేటోళ్ళం.
సరే కానీ అన్ఫార్చునేట్ ఎందుకు వెళ్ళి ఏంది పరిస్థితులు తొక్కడమేనా ఇంకేమన్నా అంటే వేరే రీజన్స్ ఏముంటుందండి, మీరు ఇప్పుడు ఆలోచించండి, ఎమ్మెల్సీగా ప్రేమేందర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది. ప్రేమేందర్ రెడ్డిని మించినటువంటి వాళ్ళు బీజేపీలో లేరా? ఇంత ఘోరమా? ప్రేమేందర్ రెడ్డిని మించినటువంటి అసలు ఎడ్యుకేటెడ్ పర్సనే లేడా? మస్తు మంది మంచి మంచి విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వాళ్ళకి ఇయ్యరు అవకాశాలు. ఈయన 4th పొజిషన్ వచ్చినా, ఈయన డిపాజిట్ రాకపోయినా, అసలు ఈయనకు పబ్లిక్ సెన్స్ లేకపోయినా ఈయనకి ఇచ్చేస్తాం. అదంతే, ఇక బీజేపీలో అట్లనే జరుగుతుంది. దానికి ఏంది రీజన్ అంటే నేనేం చెప్పలేను.